స్టార్ట్ చేద్దాం బాబాయ్. Hmm. Hello. Welcome back to another episode here at Babai Talks. Let's right away dive into the topic of climate change. ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు జరిగినవన్నీ, స్టార్టింగ్ ఫ్రమ్ వైనాడ్ ఇన్సిడెంట్ బాబాయ్. వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్, ఫుల్ రెయిన్ఫాల్ ల్యాండ్ స్లైడ్స్, తర్వాత విజయవాడ, దాని తర్వాత హెలీన్ హరికేన్, దెన్ మిల్టన్ హరికేన్, Yeah. ఆల్ దట్ స్టఫ్. Yeah. అసలు అటు సైడ్ ఇండియాలోనూ ప్లస్ నార్త్ అమెరికా అసలు 2 సైడ్స్ బాగా కొట్టినాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ అంటార్టికాలో ఎక్సెసివ్ ఐస్ మెల్టింగ్ ఇన్సిడెంట్ అయింది ఇయర్. గ్రీన్లాండ్ ఎక్సెసివ్ ఐస్ మెల్టింగ్ అయింది ఇయర్. ఆ తర్వాత ఏంటి ఇది కూడా వచ్చింది కదా బాబా, ఏంటి లైక్ ఏమంటారు, ఇలా మామూలుగా ఈ హరికేన్స్ని లెవెల్స్ కింద డివైడ్ చేస్తారు కదా, లెవెల్ 1 to level 5. సో ఈ ఇయర్ నెంబర్ ఆఫ్ level 5s happened across the planet are significantly higher అంట compared to other Makes years. sense. Yeah. Interesting. Yeah. కానీ కాదు కానీ హెలీన్ అండ్ మిల్టన్ కూడా ఐ థింక్ level 5 అనుకుంటా. దట్స్ వాట్. యా, హెలీన్ ఫస్ట్ level 5 అన్నారు, కాదు మిల్టన్ అనుకుంటా level 5 అన్నారు, అండ్ దెన్ level 4 తగ్గింది అన్నారు. కానీ బై ద టైమ్ ఇట్ హిట్ ద కోస్ట్ కొంచెం గట్టిగానే తగిలింది. ఓకే బాబాయ్, దేంతో స్టార్ట్ చేద్దాం కాదు, ఓవరాల్ విల్ డూ అ మిక్స్ మసాలా ఆఫ్ ఆల్ ద హారిబుల్ ఈవెంట్స్ దట్ వీ హవ్ బీన్ సీయింగ్ ఫర్ ఆల్మోస్ట్ జూలైలో స్టార్ట్ అయింది రా బాబాయ్. జూలైయా? వైనాడ్లో ఇన్సిడెంట్ జూలై బాబాయ్. అసలు రే వైనాడ్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ రా. అసలు ల్యాండ్ స్లైడ్స్ లో 300 మంది చనిపోయారంటరా నేచురల్ డిజాస్టర్ కదా, ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఆల్ దట్. సో తర్వాత అంటే నువ్వు ఊరికే సరదాగా ట్రెండ్ లైన్ గీసిన అంటే నెంబర్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ హ్యాపెనింగ్ అక్రాస్ అని ఇట్ క్లియర్లీ షో పెరుగుతున్నట్టు అంత ముందుకి ఇప్పటికి. అంటే నువ్వు చెప్పొచ్చు ఇట్ కెన్ బి అ సైకిల్ అని, కానీ ఎంత సైకిల్ ఉన్నా బాబాయ్, లైక్ యూజువల్లీ ఏమంటారంటే యునో ఎల్ నీనో లా నీనో ఇయర్స్ అంటారు, ఐడియా ఉందా? తెలుసు, అంటే అంత ఇన్డెప్త్ తెలియదు కానీ మా మామ మెన్షన్ చేశాడు ఎల్నినో. ఇది ఎల్నినో ఇయర్ కదా, సంథింగ్ లాస్ట్ ఇయర్ ఇదేనా? అంటే మొత్తం ఫేజ్ అంతా. సో యూజువల్లీ ఈ ఫేజ్ లో లైక్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ కామన్ బికాస్ ఆఫ్ ద సైస్మిక్ థింగ్స్ అండ్ ఆల్ బ్లా బ్లా బ్లా. నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు ఆ సైన్స్, బట్ యూజువల్లీ ఏమంటారంటే ఈ ఇయర్స్లో అది కామన్ అంటారు. కానీ ఈవెన్ బీయింగ్ సేయింగ్ దట్ ద ఇన్సిడెంట్స్ అబౌట్ వైల్డ్ ఫైర్స్ కానీ లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ కానీ లేకపోతే ఎర్త్క్వేక్ నోటిఫికేషన్స్ కానీ ఈసారి న్యూయార్క్లో కూడా వచ్చింది మొన్న మధ్యనే, హార్డ్లీ 3 months బ్యాక్. కాకపోతే ఇట్స్ వెరీ స్మాల్ దట్ నథింగ్ హ్యాపెండ్. యా, సో ఈ యాక్టివిటీస్ అన్నీ లైక్ ఊరికనే అసలు సరదాగా ట్రెండ్ లైన్ గీసిన అసలు ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది ఇలా. సో యూ డోంట్ హ్యావ్ టు బీ అ సైంటిస్ట్ టు సే యునో లైక్ సంథింగ్ ఈజ్ నాట్ డూయింగ్ ఫైన్. అంటే అంతమైపోతుంది ప్రపంచం అని కాదు, ఐమ్ జస్ట్ సేయింగ్ కాషనరీగా ఉండాలి అని. సో ఏమంటారు, అగైన్ some bits and pieces here and there, whatever is happening, నేచర్ దాని భాగంలో జరుగుతూ వెళ్ళిపోతుంది. బట్ మనం ఏం చేయగలుగుతాము అనేది ఇస్ ద క్వశ్చన్ హియర్, రైట్? క్లైమేట్ చేంజ్ బాబాయ్, నాకు తెలిసి ఐ డోంట్ థింక్ యాజ్ అ వరల్డ్ అన్ని కంట్రీస్ కెన్ కాంట్రిబ్యూట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు, షో ద సేమ్ ఇంట్రెస్ట్ అండ్ కాంట్రిబ్యూట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిఫైయబుల్ రిజల్ట్స్, ఆర్ నాట్ రిజల్ట్స్, క్వాంటిఫైయబుల్ ఏమంటారా, క్వాంటిఫైయబుల్ స్ట్రగుల్ టువర్డ్స్ కాంట్రిబ్యూషన్స్, క్వాంటిఫైయబుల్ కాంట్రిబ్యూషన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ కార్బన్ ట్యాక్స్ వేసి ఇది వేసి ఆ ట్యాక్స్ వేసి ప్రతి కంట్రీ చేస్తుంది కదా, కానీ కొన్ని కంట్రీస్ అవి చేయవు కదా, ఆ క్వాంటిఫైయబుల్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చేయవు కదా. సో ఎలా యాజ్ అ వరల్డ్ మనం దీన్ని ఎదుర్కొంటాం అనేది ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. యా, అది ప్లస్ ఇది కూడా బాబాయ్. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీ
వాళ్ళ ఫేజ్లో ఒక్కొక్క కీ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. లైక్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ వేర్ ఎట్ దిస్ పాయింట్ దేర్ పాపులేషన్ ఇస్ స్ట్రగ్లింగ్ టు మీట్ బేసిక్ నీడ్స్ కానీ అవునవును. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే నువ్వు ఇక్కడ కార్బన్ తగ్గించాలి అంటే వాడు హెడదొస్తాడు. రైట్. ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ తీసుకోరా. సో Brazilian rainforests have a significant importance on the planet in reducing these carbon emissions. Right? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దే స్టార్టెడ్ కటింగ్ డౌన్ దోస్ ఫారెస్ట్. ఎందుకు? ఎకనామిక్ నీడ్ వాళ్ళకి. దట్ టింబర్ ఈజ్ మనీ, దట్ ల్యాండ్ దట్ దే కెన్ యూస్ ఫర్ అగ్రికల్చర్, బ్లా బ్లా బ్లా. ఇట్స్ ట్రాపికల్ క్లైమేట్, వెరీ గుడ్ ఫర్ అగ్రికల్చర్. ప్లస్ ఒకవేళ ఇండస్ట్రీస్ ఉండాలన్నా. సో వాళ్ళకి సర్వైవల్ ఆఫ్ దేర్ పాపులేషన్ ఇస్ వాట్ దే ఆర్ కీన్ ఆన్. బట్ ఎంటైర్ ప్లానెట్ అలారం అయిపోయి నువ్వు లైక్ రెయిన్ ఫారెస్ట్ కాంట్రిబ్యూట్ సో మచ్, కొట్టేయద్దు అని చెప్తున్నావు, విచ్ ఈస్ ట్రూ ఇన్ దట్. బట్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారా, వాళ్ళ కంట్రీ మొత్తం అదే. హౌ దే వుడ్ సర్వైవ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఈదర్ ఆర్ రార్. These countries like US or Canada or European Union or China, in fact, I feel personally last 5 years last decade they were doing a lot towards the climate change. Significant investments చేశారు. I think it's more than any other country and entire Europe combined towards their contribution towards climate change. They changed all the environmental laws, are starting to enforce them from 2030, I think. అంటే ఫ్యాక్టరీలకి వెంటనే చెప్పలేరు కదా నెక్స్ట్ ఇయర్ మార్చేయాలి నువ్వు అన్ని అని. సో దే హ్యావ్ టు గివ్ సమ్ టైమ్, బట్ దే డిడ్ డ్రాఫ్ట్ లాస్. ఎందుకంటే దే సా దేర్ ఓన్ పీపుల్ సఫరింగ్, టాక్సిక్ రెయిన్స్ నుంచి, ఆ స్మాగ్స్ నుంచి. అందుకే బీజింగ్లో ఎప్పుడు మాస్కులు పెట్టి తిరుగుతుంటారు. సో దే రియలైజ్డ్ వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు. సో దే సిగ్నిఫికెంట్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ ద గ్రీన్ యాక్టివిటీస్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. కానీ ఆ లెవెల్కి వచ్చేదాకా మేము అసలు దాన్ని పట్టించుకోవడం ఉండడం కూడా కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ ఓన్ జనాలకి, దేర్ ఓన్ పీపుల్కి ఎఫెక్ట్ అయ్యేంత వరకు పట్టించుకోకుండా అన్నీ అలాగే ఉంటాయి కదా. హ్యూమన్ నేచరే అంతే కదరా. మన మీదకి వచ్చేదాకా మనం రెస్పాండ్ అవ్వము, వి డోంట్ టేక్ యాక్షన్స్. హెల్త్ అయినా, వెల్త్ అయినా, ఎవ్రీథింగ్. అంటారు చూడు, నీ కింద కాలేదాకా నీ తెలియదని. సో కానీ ఒకటి ఏంటంటే బాబాయ్, ఐ ఫీల్ అసలు అలార్మింగ్ రేట్కి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఐ థింక్ దీస్ థింగ్ ఎవ్రీ వన్ విల్ వర్క్ టుగెదర్ బాబాయ్. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఓజోన్ పొరకే బొక్కలు పడినాయి, గుర్తుందా? నాకు గుర్తులేదు. మన చిన్నప్పుడు ఓజోన్ పొరకే బొక్కలు పడినాయి, రైట్? సో that has significant impact, right? UV radiation direct వచ్చేస్తుంది, and then it accelerates melting of these ice. సో అప్పుడు ఏం చేశారంటే ఒక కమిటీ చేశారు బాబాయ్, 37 countries combined. యునైటెడ్ నేషన్స్ వాజ్ హెడింగ్ ఇట్. కానీ ఆల్ ద 37 countries వాళ్ళు ఏం చేశారంటే సిగ్నిఫికెంట్ రీసెర్చ్ షేరింగ్ కానీ అంతా జరిగి దే లిస్టెడ్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ దట్ కాజ్ ద డెప్లీషన్ ఆఫ్ ఓజోన్. ఎస్పెషల్లీ అప్పట్లో ఏంటంటే మనకి ఈ స్ప్రే బాటిల్స్ వచ్చాయి చూడు, లైక్ అక్రిలిక్ స్ప్రేస్ కానీ, లేదా పర్ఫ్యూమ్స్లో వాడే సమ్ ఎథిలీన్ ఆల్కహాల్స్ కానీ, ఇవన్నీ. సో all the countries came together, and almost all the countries introduced bans on all of them at the same time. And then they significantly invested in research for alternatives. సో ఇప్పుడు నువ్వు పర్ఫ్యూమ్ లా క్యాన్లో పెట్టద్దని చెప్తున్నావు, ఓకే, మరి నేను దేనిలో పెట్టాలి? అది కూడా నువ్వే చెప్పాలి కదా. సో దే కేమ్ అప్ విత్ ఇప్పుడు ఆ PET or all those new compounds that they figured out are part of that experiment అన్నమాట. ఇంట్రెస్టింగ్. సో అది అయిన 20 yearsకి వాట్ సైంటిస్ట్ సా ఇస్ బేసిక్గా యువర్ ఓజోన్ లైక్ గెటింగ్ బ్యాక్ స్లోలీ. కంప్లీట్లీ క్లోజ్ అవ్వాలా, బట్ అట్లీస్ట్ ఇట్స్ నాట్ పెరగట్లేదు. అండ్ దే ఆర్ సీయింగ్ మైన్యూట్ లైక్ క్లోజర్స్. అంత ముందు బాబాయ్ నీ కెమెరా మళ్ళీ పోయినట్టుంది. నా కెమెరా పోయింది, బట్ అట్లీస్ట్ నా నోటిఫికేషన్ రాలేదని లాగిచ్చేస్తున్నా. ఓకే. సో బాబాయ్, ఇప్పుడు ఓజోన్ పొర
ఇంకేం అంటే ఐ మీన్ మనకు తెలిసినవి కాంట్రిబ్యూషన్స్, యూరోపియన్ యూనియన్ కాంట్రిబ్యూషన్స్. కానీ నువ్వు అన్నావు కదా చైనా ఫుల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది పాస్ట్ డికేడ్. దెవ్ ఇంట్రడ్యూస్ సో మెనీ లాస్ ఆర్ regulated things that would benefit climate, I mean that would benefit things getting worse climate wise అని. కానీ అంతే లెవెల్లో పొల్యూషన్ కూడా ప్రొడ్యూస్ Yeah. చేయట్లా. చేస్తుంది, అందుకే కదా వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే. యా డెఫినెట్లీ. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్ ఇప్పుడు ఆ రేబాన్ గ్లాసెస్లు, ఆ మెటాలు గిటాలు అవన్నీ కూడా మేడ్ ఇన్ చైనా అంట. అన్నీ మేడ్ ఇన్ చైనానే. నీ డీజే దగ్గర నుంచి నువ్వు పెట్టుకున్న హెడ్ ఫోన్స్ దాకా అసలు అన్నీ మేడ్ ఇన్ చైనానే. అందుకే కదా బాబాయ్ అలా అనేది. లైక్ సో అందరూ చైనాకి ఎందుకు చిప్ ఇస్తారు? బికాస్ దే సేవ్ మనీ, రైట్? ఏదో దేశమే ప్రేమతో కాదు కదా. లైక్ అక్కడ సప్లై చైన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రీమ్ లైన్ అండ్ యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ థింగ్స్ ఫర్ చీపర్. బట్ at the same time, ఇప్పుడు కంట్రీస్ లైక్ ఇండియా హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు వెన్ ప్యారిస్ అకార్డ్స్ కమ్ అండ్ సే టు ఇండియా లైక్ మీరు క్లైమేట్ కోసం ఏం చేయలేదు, యు ఆర్ కాంట్రిబ్యూటింగ్. మన ఇండియా బేసిక్గా మన ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇప్పుడు యుఎస్, చైనా, ఈ కంట్రీస్ అన్నీ యాజ్ దే వర్ డెవలపింగ్ దే నెవర్ కేర్డ్ అబౌట్ కార్బన్ ఎమిషన్స్ ఆర్ ఎనీథింగ్. సో నీకు కావాల్సిన నువ్వు ప్లాంట్లు నువ్వు పెట్టుకున్నావు, నీకు కావాల్సిన నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నావు, నీకు కావాల్సిన డబ్బులు నువ్వు సంపాదించేసుకున్నావు. ఇప్పుడు నువ్వు డెవలప్ కంట్రీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐ కేర్ అబౌట్ దట్. అండ్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు డెవలప్ మై సెల్ఫ్, నాకు నువ్వు చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నావు, రైట్? అంటే యూ గాట్ టు డూ యువర్ షిట్, కానీ యూ నాట్ అలౌయింగ్ మీ టు డూ దట్ షిట్. అవును. ఐ మీన్ కంట్రీస్ దట్ ఆర్ పికింగ్ అప్ ఇన్ దిస్ డెకేడ్, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ టార్గెట్స్ ఇచ్చింది అనుకో 2030, బై 2030 మనం అంతా ఇదైపోవాలి అని. మీరంతా లాస్ట్ ఒక 100 years నుంచి అన్ని లైక్ వ్యాలిడ్ ఆర్గ్యుమెంటే కదా బాబాయ్. ఇన్ఫాక్ట్ మన క్లైమేట్ క్రైసిస్ లో ఉండడానికి మెజారిటీ రీజన్ మీరే ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అవునవును. అంటే 100%. అంటే ఇప్పుడు దాకా మొత్తం ఎమిట్ చేసింది మీరే కదా, వాళ్ళే కదా. అవునవును. దట్స్ ట్రూ. అవును, అలా కూడా చూడొచ్చు. బట్ బాబాయ్ ఇది ఐ థింక్ చాలా ఏమంటారు, చాలా కష్టమైన పని బాబాయ్. ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ఫర్ ఎనీ పార్టీస్ టు కమ్ ఆన్ ద సేమ్ లెవెల్. కంట్రీస్ అండ్ పొలిటీషియన్స్. నువ్వు ఇండియా సైడ్ నుంచి ఆలోచిస్తే దట్స్ అ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. నువ్వు చేయాల్సిన పెంట అంతా నువ్వు చేసేసి నేను డెవలప్ అవుతా అంటున్నప్పుడు వద్దొద్దు అనే హక్కు నీకు లేదు, రైట్? యూ డోంట్ గెట్ టు డూ సంథింగ్ అండ్ టెల్ మీ వాట్ నాట్ టు డూ, రైట్? అట్ ద సేమ్ టైం నువ్వు మ్యాక్రో లెన్స్ నుంచి చూస్తే, లైక్ ఇఫ్ యు ఆర్ అ పర్సన్ అవుట్ సైడ్ ఎర్త్, ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ, బట్ ఫర్ ఎర్త్ లైక్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ కంట్రీ కంప్లై, రైట్? సో ఇట్స్ అ వెరీ డెలికేట్ బ్యాలెన్స్. కానీ ఆల్సో లైక్ ఇప్పుడు ఎంత డెవలప్ అవుతున్న నేషన్ అయినా సరే అది వాళ్ళ ఓన్ జనాలకి ఇంపాక్ట్ అయితే ఇట్లా అగైన్ రీకన్సిడర్ స్టఫ్ అండ్ వాట్ నాట్, రైట్? ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు విజయవాడ ఇన్సిడెంట్ అయినా, వైనాడ్ అయినా, ఇలా ఇంకా చాలా మనకు తెలియని చాలా ఉంటాయి, రైట్? సో ఏదో ఈ మధ్య ఫుల్ స్పెసిఫిక్గా ఈ నేచురల్ డిజాస్టర్స్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ క్లైమేట్ చేంజ్ వీటి మీద బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారంట కదరా మనీ. నేచురల్ డిజాస్టర్ చేశారు కానీ క్లైమేట్ చేంజ్ స్పెసిఫిక్గా లాస్ట్ బడ్జెట్లో అయితే నాకు గుర్తున్నంత వరకు అంత సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం లేవు. మరి నెక్స్ట్ ఇయర్ ఏమైనా వస్తాయేమో. అంటే దట్స్ వన్ ఆఫ్ ది క్రిటిసిజం కూడా బీజేపీ రూలింగ్కి, దట్ లాస్ట్ 10 years నుంచి దట్ దే డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ క్లైమేట్ చేంజ్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ కూడా చూడు బాబాయ్, లైక్ డెమోక్రాట్స్ ఉంటే దే ట్రై టు కంప్లై విత్ క్లైమేట్ అకార్డ్స్, రిపబ్లికన్స్ ఉంటే దే పుల్ ఆఫ్ ద మనీ. సేమ్ థింగ్ సిమిలర్ టు కెనడాలో కూడా అంతే. ఎక్కడైనా లైక్ దే బోత్ సైడ్స్. కానీ బట్ ఐ ఫీల్ అట్ సమ్ ఆర్ ది అదర్ పాయింట్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫైండ్ దేర్ ఓన్ బ్యాలెన్స్ టు అట్లీస్ట్ కాంట్రిబ్యూట్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు కెనడా లాగా నెత్తి మీద జేబులో డబ్బులు లేనప్పుడు నెత్తి మీద 60% కార్బన్ ట్యాక్స్ వేసేయడం అది అన్యాయం. అట్ ద సేమ్ టైం అసలు ఏమీ లేకుండా ట్రంప్ లాగా అసలు నేను క్లైమేట్కే కాంట్రిబ్యూట్ చేయను, నీ అమ్మ కోల్డ్ మైన్ ఓపెన్ చేయి, బాక్సైట్ మైన్ ఓపెన్ చేయి, లిథియం మైన్ ఓపెన్ చేయి, నీకు ఎన్ని పర్మిషన్ అంటే అన్ని పర్మిషన్లు ఇస్తా, అది కరెక్ట్ కాదు. అవును, బ్యాలెన్సెస్కి కాదు బాబాయ్. మొన్న ఒక గ్యాదరింగ్లో ఒక ఆయన పరిచయం అయ్యాడరా.
ఆయన ఈజ్ లైక్ హీస్ ఆల్ ఇంటూ మన ఐటీ కాదు, ఇండియనే, గుజరాతీ సెటిల్డ్ ఇన్ తమిళనాడు అండ్ మూవ్ టు కెనడా లాంగ్ టైమ్ అగో. He works in nuclear, he works with all the industry, nuclear engineers, whatnot, కన్సల్టెంట్ లాగా. ఆయనకి తెలిసినంత కెనడా గురించి వామ్మో ఎంత తెలుసురా. అండ్ హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ మీ ద టైస్ బిట్వీన్ కెనడా అండ్ ఇండియా చాలా స్ట్రాంగ్ అంటరా. అంటే ఇండియా యుఎస్ కంటే కెనడా ఇండియా టైసే చాలా స్ట్రాంగ్ అంట ఇది వరకు. ఇప్పుడు ఇవన్నీ మనకి లైన్ లైట్లోకి వచ్చాయి కానీ గొడవలు అండ్ ఆల్ దట్, కానీ ఎప్పటి నుంచో చాలా స్ట్రాంగ్ అంట. అండ్ నేను ఫ్యాక్ట్ చెక్ చేసుకోలేదు, ఆయన చెప్పినట్టు చెప్తున్నా. ఇదొకటి దాల్ ఉంది కదా, తూర్ దాల్, కెనడా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారంటారు ఇండియాకి. అవునా? చాలా చాలా హ్యూజ్ క్వాంటిటీస్లో. మనకి అక్కడ మనం ప్రొడ్యూస్ చేసేదానికి మన పాపులేషన్కి సరిపడంత ప్రొడ్యూస్ చేయమంట మనము. తూర్దాలు సస్కాచువన్ నుంచి చాలా ప్రొడ్యూస్ మొత్తం వెళ్తుంది అంటారు ఇండియాకి. ఇంట్రెస్టింగ్, తెలియదు నిజంగా. అలాంటివి ఇంకా కొన్ని చెప్పాడు కానీ ఐ డోంట్ రిమెంబర్ క్వైట్. ఇంకొకటి న్యూక్లియర్ యాజ్ అ టెక్నాలజీ అండ్ ఆల్ దట్, ఇండియా అండ్ కెనడా చాలా ఎక్స్చేంజ్లు జరిగాయంట. జస్ట్ లైక్ రాకెటరీ ఎలా రష్యా అండ్ ఇండియా మధ్య ఎక్స్చేంజ్ జరిగిందో, న్యూక్లియర్ ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ అన్నీ కెనడా ఇండియా చాలా ఎక్స్చేంజెస్ జరిగాయంట బాబాయ్. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. యా, అలాంటివి చాలా చెప్పాడు. సో ఐ మీన్ అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్ళిపోతున్నాయి కానీ, బట్ అగైన్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ ఆల్ దట్. న్యూక్లియర్ ఎనర్జీ ఐ ఫీల్ ఎందుకో that will eventually become the source of energy. 100%. I mean, where we are trying to cut the emissions, right? Cut the emissions, and also where we are trying to portray or see ourselves in next 10-20 years. AI advancements and all that, they need power again. Yeah. Can't be. And especially I think AI వల్ల it will accelerate the development of nuclear energy. అంటే మధ్యలో పెరిగింది, ఆ తర్వాత ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ అయినాయి కదా, న్యూక్లియర్ యాక్సిడెంట్స్, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు, జపాన్లో సునామీలు వచ్చినప్పుడు అటు సైడ్. అందుకని కొన్ని గవర్నమెంట్స్ మళ్ళీ వెనక్కి తగ్గాయి తర్వాత. బట్ నౌ దే ఆర్ రియలైజింగ్ ఏంటంటే వెనక్కి తగ్గకుండా వీ షుడ్ హ్యావ్ ఇన్వెస్టెడ్ టు మిటిగేట్ దోస్ ఇష్యూస్. యూనో అలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వీ షుడ్ హ్యావ్ ఇన్వెస్టెడ్ టు ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ దాట్. ఇప్పుడు the fact that AI requires so much power. Yeah. In fact, ఒక AI query is equivalent power consumption లో is equal to 12 Google searches. ఒక AI query that you do, that make it's equivalent to 12 Google searches. If you ask AI engine to generate an image, that's equivalent to 47 Google searches. బాబాయ్, నువ్వు గూగుల్ సర్చ్ చేస్తే డైరెక్ట్ కంపారిజన్ ఐ థింక్ వీ షుడ్ స్టాప్. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ కూడా వెన్ ఇట్స్ షోయింగ్ అస్ ఆల్ ది ఏఐ స్పెసిఫిక్ రిజల్ట్స్, రైట్? ఇప్పుడు గూగుల్ టైప్ చేసిన వెంటనే నీకు కొన్ని సజెషన్స్ ఇస్తారు, రైట్? సో బిఫోర్ ఇట్ వాస్ ట్రూ ప్రాబబ్లీ, నౌ అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏఐ ఓవర్ వ్యూ స్టార్ట్ చేస్తారులే కానీ, బట్ జస్ట్ ఫర్ ద కాంటెక్స్ట్ చెప్తున్నా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాట్స్ ద ఏజ్ ఆఫ్ బరాక్ ఒబామా అని గూగుల్లో కొట్టిన దానికి వాట్స్ ద ఏజ్ ఆఫ్ బరాక్ ఒబామా అని చాట్‌జీపీటీలో కొట్టిన దానికి దేర్ ఇస్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ పవర్ కన్సంప్షన్. అందుకని ఇప్పుడు శామ్ ఆల్ట్మన్ ఉన్నాడు కదా, ఆయన హీ ఇన్వెస్టెడ్ ఇన్ న్యూక్లియర్ స్టార్ట్అప్. సో ఆ స్టార్ట్అప్ ఏంటంటే ఇట్ డస్ ఆల్ దిస్ రీసెర్చ్ అనమాట అట్ దిస్ పాయింట్, బట్ ఈవెన్చువల్లీ దే వాంట్ టు బి కమర్షియల్. బట్ ఆ స్టార్ట్అప్ పేరు మర్చిపోయా బాబాయ్. బట్ ఎనీవే, సో హీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ న్యూక్లియర్ ఎనర్జీ స్టార్ట్అప్. వాళ్ళు దే వర్క్ ఆన్ 2 things. ఒకటి, న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు రియాక్టర్స్ని ఎలా కన్ఫైన్ చేయాలి. సో దట్స్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న న్యూక్లియర్ ఎనర్జీస్ అన్ని పెద్ద పెద్దగా బాబాయ్, లైక్ ఇట్ పవర్స్ ద ఎంటైర్ సిటీస్ ఆర్ స్టేట్స్ ఇన్ సమ్ ఎక్స్టెంట్. జపాన్లో అయితే ఎంటైర్ కంట్రీ. వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు సైజ్ ఇట్ డౌన్ టు జస్ట్ పవర్ యువర్ డేటా వేర్ హౌస్. So they're trying to create equipment that can be so small that అదే డేటా వేర్హౌస్ కాంపౌండ్ లో ఒక మూల that it can sustain on itself, and ఒకవేళ యాక్సిడెంట్ అయినా it won't be lethal. So the impact won't be huge. Makes sense. So that's what they're trying to figure out. So he invested in that startup. ఆయన ఇంకా ఆ స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎగ్జిస్టింగ్ న్యూక్లియర్ స్టార్ట్అప్స్ వాల్యుయేషన్లు అన్ని పెరుగుతాయి. ఇంట్రెస్టింగ్.
బాబాయ్ ఇప్పుడు మనం ఓవర్ వ్యూ కాలే లైక్ మ్యాక్రో సెన్స్ లో చూసాం కదా ఏంటి ఇది కంట్రీస్ అండ్ ఆల్ దట్. కొద్దిగా క్విక్ గా మనం చూసిన ఈవెంట్స్ లో నాకు తెలిసిన స్పెసిఫిక్స్ అండ్ మనకు తెలిసిన స్పెసిఫిక్స్ డిస్కస్ చేసుకున్నాం. స్టార్టింగ్ ఫ్రమ్ వైనాడ్ ఇన్సిడెంట్ లో నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్. ఆబ్వియస్ గా ఇన్సిడెంట్ వైనాడ్ ల్యాండ్ స్లైడ్ ఎలా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ ఫాల్స్, హెవీ రెయిన్ ఫాల్స్ విత్ ఇన్ 24 hours, అండ్ దెన్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ 300 మంది చనిపోయారంట బాబాయ్, అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ దెన్ కమింగ్ టు విజయవాడ ఇన్సిడెంట్ మొత్తంలో విజయవాడ ఫ్లడ్స్ మొత్తం వినిపించింది ప్రకాశం బ్యారేజ్, బుడమేరు కెనాల్, అండ్ ఐ మీన్ ఐ థింక్ దోస్ టూ, రైట్? బుడమేరు అంట ఇట్ ఫ్లోస్ ఆల్ ద వే ఫ్రమ్, అంటే బుడమేరు డజంట్ ఫ్లో ఆల్ ద వే ఫ్రమ్ ఖమ్మం, బట్ కొన్ని చిన్న చిన్న పాయల్లో నుంచి, చిన్న వాటిలో నుంచి ఒక దగ్గర ఇట్ ఫార్మ్స్ యాజ్ అ బుడమేరు కాలువ. అండ్ అక్కడి నుంచి నీళ్ళు, ప్రాబ్లం ఏంటంటే అది బుడమేరు కాలువ అనేది ఇట్ పాసెస్ త్రూ విజయవాడ, అంటే చాలా మధ్యలో నుంచి వెళ్తుంది. సో ఏమన్నా కొద్దిగా రెయిన్ ఫాల్స్ వల్ల లేకపోతే పైనుంచి ఫ్లో ఎక్కువ అయినా సరే డౌన్ స్ట్రీమ్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, రైట్? ఎందుకంటే త్రూ విజయవాడ కాబట్టి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం బాబాయ్ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్, హైడ్రల్ లేక్స్కి, బట్ రివర్స్కి కూడా అలా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఒక మేబీ లాస్ట్ 15-20 years నుంచి నది ఏదైతే ఉందో దాని స్ట్రీమ్ తక్కువ అయినప్పుడు ఆబ్వియస్గా ల్యాండ్ మ్యాస్ చూసుకుంటే అంత ఈక్వల్గా ఉంటుంది కదా బాబాయ్. అప్పుడు ఏమవుతుంది, జనాలు ఖాళీ స్థలం అనుకుంటారు దాన్ని, రైట్? సో అప్పటి నుంచి లాస్ట్ 20-25 years నుంచి ఇది స్టార్ట్ అయిందండి బాబాయ్. ఏంటి దిస్ థింగ్ హ్యాపెండ్ ఇన్ 2005 యాజ్ వెల్. సేమ్ ఇలాగే బుడమేరు, విజయవాడ ఫ్లడ్స్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ 2005. దాని తర్వాత స్ట్రీమ్ తగ్గిపోయింది అండ్ ఎవ్రీథింగ్ డస్ట్ సెటిల్డ్. అండ్ దీస్ పీపుల్ పొలిటికల్ పార్టీస్, ఒక పొలిటికల్ పార్టీ అందరూ, స్టార్టింగ్ ఫ్రమ్ టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ కాలనీ అని, ఇంకొకటి సింగ్, ఆయన ఎవరు సింగ్ కమిషనర్ ఎవరు ఉండే, సో ఆయన్ని ఒప్పించడానికి, ప్లీజ్ చేయడానికి సింగ్ కాలనీ అని. తర్వాత వైఎస్ఆర్సీపీ రూలింగ్ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ కాలనీ, జగనన్న కాలనీ, ఐ డోంట్ థింక్ సో, వైసీపీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు. సో ఆయనది ఆ పేర్లన్నీ అలా ఉంటాయండి బేసిక్గా, ఒక్కొక్క పొలిటికల్ పార్టీని ప్లీజ్ చేయడానికి. అండ్ బిల్డర్స్, కన్స్ట్రక్టర్స్, అదే వాళ్ళు స్కామ్లు అండ్ ఆల్ దట్. సో కట్టేశారు బాబాయ్. సో ఆ ఫ్లో ఎక్కువైంది. బేసిక్గా ఫ్లో ఎక్కువైనా సరే ఏమంటారు, బుడమేరు కెనాల్ ఉందంటారు బాబాయ్, కానీ దాని ఏమంటారు, దాని క్యూసెక్స్ అంటారు కదా, 37,000 క్యూసెక్స్ అంటారు. దాని కెపాసిటీ కంటే ఎక్కువ బేర్ చేయలేదు కదా. సో అంత చేయలేకే అన్ని మునిగిపోయాయి. యూజువల్గా దీన్ని కృష్ణాలు కలపాలనుకున్నారంట, అది జరగలేదు బేసిక్గా. అంటే ఫుల్ ఫ్లెజ్గా కృష్ణాలు, ఇప్పుడు గోదావరి ఎలా కృష్ణాలు కలుస్తుందో అక్కడ కలిపేద్దాం అనుకున్నారంట, అది జరగలేదంట. సో ఈ పనులన్నీ ఆగిపోవడం వల్ల అండ్ దెన్ ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల అది గోవింద. సో దట్స్ అబౌట్ బుడమేరు నది ఇన్ అ నట్షెల్. బుడమేరు అసలు ఎప్పుడు వర్షాలు పడినా బాగా నిండిపోయేది నా బాగా గుర్తు. ఎందుకంటే మా తాతయ్యలు ఊరికి వెళ్ళినప్పుడు హనుమాన్ జంక్షన్ మీద నుంచి ఒక బుడమేరు మీద నుంచి వెళ్తాం. హనుమాన్ జంక్షన్ మీద నుంచి గుడివాడ మీదుగా. సో ఆ మధ్యలో ఉంటుంది ఒక చిన్న కెనాల్ లాగా. గట్టిగా వర్షం వచ్చినప్పుడల్లా ఆల్మోస్ట్ నిండిపోయి రోడ్ క్లోజ్ చేసేస్తారు. ఇంట్రెస్టింగ్. నాకు ఐ డోంట్ హ్యావ్ మచ్ సంబంధం విత్ విజయవాడ అండ్ కృష్ణా సైడ్. ఈవెన్ దో I have been in Godavari for 2 years. I don't know much about that nadi and everything. Yeah, Babai, interesting. Moving to Helene and Milton hurricanes, right? Gulf of Mexico ఊగిపోయింది కదా బాబాయ్. నేను ఇంపాక్ట్ జస్ట్ ఫ్లారిడా స్టేట్స్ వైజ్, రైట్? ఫ్లారిడా అండ్ దెన్ నార్త్ కెరోలినా అనుకున్నా బాబాయ్. జార్జియా కూడా కొట్టిందంటారా, ఆ టెనెసీ, అట్లాంటా అంతా మొత్తం సౌత్ ఈస్ట్ మొత్తం కొట్టింది ఆల్మోస్ట్. ఫ్లోరిడా కంటే గట్టి తగిలింది, ఎందుకంటే ఫస్ట్ అప్రోచ్, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి, రైట్? కానీ అది యాజ్ ఇట్ కూల్ డౌన్ అయ్యేదాకా మరి దారిలోనే అంతా వేసేస్తుంది కదా. అరే బాబాయ్ వీడియోలు రా అసలు దారుణం, అరే టూ మచ్ రా. ఐ మీన్ ప్రతి విజయవాడవి దారుణమే కానీ ఎలా చెప్పాలి, ఐఎమ్ యూస్డ్ టు కాదు, ఐ ఆల్వేస్ వాచ్డ్ మన ఇండియాలో ఫ్లడ్స్ వస్తే ఎలా కంటెంట్, రైట్? అండ్ దెన్ వెన్ యూ సడన్లీ వాచ్ కంటెంట్ ఫ్రమ్ ఇక్కడ నార్త్ అమెరికా ఎస్పెషల్లీ, ఏంటి క్యాబిన్స్, ఇక్కడ వాళ్ళు సఫర్ అవ్వడం చూస్తే ఇట్ ఫీల్స్
మోర్ క్లోజ్ టు అస్. మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి చాలా ఎక్కువ రిలేట్ చేసుకోగలుగుతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ గరాజ్లు నిండిపోవడం, బేస్మెంట్లోకి నీళ్ళు వెళ్ళడం, అలాంటివి కొన్ని మనం ఇప్పుడు మనం ఉండే ఇళ్ళల్లో రిలేట్ చేసుకోగలుగుతాం కదా. సో ప్లస్ ఇప్పుడు లైక్ డ్రోన్ ఫుటేజ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత నీకు కొంచెం కాంటెక్స్ట్ కూడా తెలుస్తుంది. జస్ట్ నీ యాంగిల్ నుంచి కాకుండా ఇఫ్ యూర్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ అబౌవ్, యు నో ద ఇంపాక్ట్, టోటల్ ఎఫెక్ట్ ఎంత అని. బట్ వీ కెన్ రిలేట్ మోర్, ఎందుకంటే ఆ ఫోటో చూడంగానే అబ్బా నా ఇల్లు కూడా ఇలా ఉండే కదా. అవును, యూనో లైక్ యూ కెన్ వెరీ క్లోజ్లీ రిలేట్. అండ్ ఇంకోటి, నేను అంటే జనాలు మా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఫ్లారిడాలో ఇన్వెస్ట్ చేయడాలు అండ్ ఆల్ దట్, వెకేషన్ Airbnb/whatever, రైట్. ఇప్పుడు ఆ ఎఫెక్టెడ్ ప్లేసెస్ అన్నీ, ఇది ఫ్లారిడాకి హరికేన్స్ ఇవన్నీ కొత్త ఏం కాదు, క్వైట్ కామన్. కానీ ఐ మీన్, అండ్ ఆల్సో దే టేక్ ఆల్ ద మెజర్స్. మనం స్నోకి ఎలా తీసుకుంటాం, స్ట్రామ్స్కి ఎలా తీసుకుంటాం అండ్ ఆల్ దట్. సో ఇది level 5 అనేది అన్నావు కదా, level 5. సో ఇట్ వాజ్ హెవీ ఇంపాక్ట్. కానీ యూజువల్గా ఏమవుతుందంటే బాబాయ్, ఇలాంటి కొద్దిగా ఇంపాక్ట్ఫుల్ హరికేన్స్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ వైజ్ జరిగిన ఇయర్ కొద్దిగా చాలా పడిపోద్దంట, అండ్ దెన్ ఇట్ విల్ పికప్. ఇప్పుడు అసలు ఇంక దెర్ ఈస్ నో ఛాన్స్ దట్ ఇట్ విల్ పికప్ అంటే బాబాయ్, అంటే అట్లీస్ట్ ఫర్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం, 2-3-4 years. భయపడిపోయారు జనాలు చూసి చాలా రిస్కీ అని, రైట్. అండ్ దే కుడ్ ఇన్వెస్ట్ ఎల్స్వేర్, ప్రాబ్లీ ఇంకెక్కడ, అదర్ స్టేట్స్ విత్ లో రిస్క్. ఇంకొకటి, బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం బాబాయ్. ఇన్సూరెన్స్ వాళ్ళు దే లిటరలీ ఇంక్రీజ్ యువర్ ప్రీమియం, ఇంక్రీజ్ యువర్ ప్రీమియం అండ్ ఆల్ దట్. సో ఇన్సూరెన్స్ వైజ్ కూడా బిస్కెట్. ఒకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే బాబాయ్, నేను వీడియోస్ చూస్తా ఉంటే ఒక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటంటే ఇప్పుడు ఫ్లారిడాలో ఈ ఎఫెక్ట్ అయిన ఇల్లులు ఉంటాయి కదా, పాత ఇల్లులు, అంటే 50 years 60 years బ్యాక్ ఇల్లులు. సో FEMA రెగ్యులేషన్స్ అని ఉంటాయండి బాబాయ్ ఫ్లారిడా స్టేట్. ఇస్ ఇట్ అ స్టేట్ థింగ్? ప్రాబ్లీ ఇట్స్ అ స్టేట్ థింగ్. ఆ FEMA రెగ్యులేషన్స్ ఏంటంటే 50 years ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి అనుకో, అవి ఈ హరికేన్స్ వల్ల ఇంపాక్ట్ అయ్యాయి అనుకో, ఇఫ్ యూ వాంట్ టు, ఐ మీన్ నాట్ ఇఫ్ యూ వాంట్ టు, నీ ఇల్లు అది, యూ విల్ రెనోవేట్, రైట్? యూ విల్ స్పెండ్ ప్రాబ్లీ 20,000-40,000 or maybe 50,000. 50,000 కంటే ఎక్కువ అయితే, ఐ మీన్ $50,000 కాదు, $50,000 కాదు, ఇట్స్ ఇన్ పర్సంటేజెస్. సో నీ ఇల్లు స్ట్రక్చర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికంటే 50% ఎక్కువ కానీ స్పెండ్ చేస్తే యూ హ్యావ్ టు కంప్లై విత్ ఫ్లడ్ రెగ్యులేషన్స్. ఓకే. అంటే ఇప్పుడు దాకా ఇల్లులన్నీ గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి కదా, రైట్? సో ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండే ఇంటిని రెనోవేట్ చేస్తే 50,000 అదే 50% ఆఫ్ ద స్ట్రక్చర్ వాల్యూ. దానికంటే ఎక్కువ అయితే ఫ్లడ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటంటే ఆ ఇంటిని ఇలా లిఫ్ట్ చేయాలి. రేజ్డ్ ఉంటాయి, రైట్? సో నువ్వు ఆ రేజ్ చేయడానికి యూ హ్యావ్ టు స్పెండ్ అ లాట్ మోర్ మనీ. సో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆ ఇల్లులన్నీ ఆ స్ట్రక్చర్ వాల్యూ పోగా ల్యాండ్ వాల్యూ పడిపోయాయి బాబాయ్. అంటే ఆ లాట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంతకు అమ్ముడుపోతున్నాయి. సో చాలా బాబాయ్, అసలు దారుణ ప్రైజులు అంట బాబాయ్. ఏంది 20,000-30,000 కూడా వచ్చేస్తున్నాయి అంట. అంటే మంచి లాట్, అంటే కంప్లీట్లీ కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, కొనుక్కోవాలి. అగైన్ సి యూర్ స్టిల్ ఎట్ రిస్క్. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నా సరే, అగైన్ ఇన్సూరెన్సెస్, అండ్ దెన్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఎవ్రీథింగ్ దట్ కమ్. కొన్ని వీడియోలు చూసాను బాబాయ్, ఒక కపుల్, యంగ్ కపుల్, ప్రాబ్లీ ఇన్ దేర్ late 20s, వాళ్ళు దే పర్చేస్ ద హౌస్. మూవింగ్ డేట్ వాజ్ September 29th. హెలీన్ హరికేన్ 26, 27, 28 మొత్తం ఇల్లుని ధ్వంసం చేసేసింది. Now they have loans, they have taken everything, and వాళ్ళు 29th వచ్చి they wanted to spend some time and then slowly move in stuff అంట from elsewhere. అది ఇల్లు ఆ స్ట్రక్చర్ ఒకటే ఉంది, ఇంకా గార్డెన్ లేవు, ఏమీ లేవు. ఇట్స్ హారిబుల్ బాబాయ్, వెరీ సాడ్. సో నార్త్ కెరోలినా రా బాబాయ్, నార్త్ కెరోలినాలో ఇంత దారుణంగా అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అవును, యూజువల్లీ అసలు ఇంత పెద్ద స్కేల్ అసలు ఎప్పుడు చూడలేదు అనుకుంటా బాబాయ్, నాకు తెలిసి అయితే. అంతకుముందే మరి 1800s చూసారు, నాకు తెలియదు. కానీ బట్ ఈ స్కేల్లో అయితే నాకు తెలిసి వాళ్ళు ఈ మధ్యన చూడాల డెఫినెట్లీ. అంటే యూజువల్గా ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి నార్త్ కెరోలినా ఇస్ అ స్వీట్ స్పాట్, రైట్? షార్లెట్, సరౌండింగ్ షార్లెట్. నేను గూగుల్ మ్యాప్స్లో చూసాను బాబాయ్, షార్లెట్కి ప్రాబబ్లీ 20-30 minutes దూరంలో
ఫుల్ వార్నింగ్ సైన్స్ అవన్నీ ఉండే గూగుల్ మ్యాప్స్లో. సో బేసిక్గా చాలా ఆ ఏరియాస్ చాలా దారుణంగా ఇంపాక్ట్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎస్పెషలీ రివర్ పక్కన, స్ట్రీమ్ పక్కన ఉండే వాళ్ళందరూ మొత్తం ల్యాండ్ స్లైడ్, ఎంత మిక్స్ మసాలా అయిపోయింది. టూ మచ్ ఆఫ్ ఇట్. అసలు దారుణం అది మాత్రం. పాపం ఫ్లోరిడా వాళ్ళు హెలీన్ వచ్చింది సర్దుకుంటున్నారు కొంచెం కొంచెం, మళ్ళీ మిల్టన్. సో హెలీన్ వల్ల నష్టాలంటే బాబాయ్ విక్కీలో చూసాను. విక్కీలో నేను చూసింది. మిల్టన్ అయితే విక్కీలో చూసాను. 30 billion లాసెస్ అండి బాబాయ్. అండ్ 25 people lost their lives. హెలీన్లో ఐ థింక్ ఇట్స్ అరౌండ్ upwards of 50 billion. And again 35 people lost their life. అరే ఇంకా నయ్యారు, అది కొంచెం తగ్గింది. అది నిజంగా లెవెల్ 5లో ఉన్నప్పుడే హిట్ అయ్యి ఉంటే అసలు ఇంకా దారుణం ఉండేది బాబాయ్. సో అది అంతే బాబాయ్. నాకు నేను చేసిన కొద్దిపాటి, నేను తెలుసుకున్న కొద్దిపాటిలో దట్స్ వాట్ ఐ లర్న్డ్. కంక్లూజన్ ఏంటంటే, కంక్లూజన్ అని కాదు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మదర్ నేచర్ ఈవెంట్స్ అయినప్పుడు లైక్ ఎవరో ఏం చేయలేం, రైట్? వీఆర్ నాట్ గ్రేటర్ దాన్ నేచర్ ఇన్ ఎనీ వే. కానీ వెన్ యూ గెట్ పాయింటర్స్ దట్ some actions that we are doing might be like directly or indirectly affecting those, I think everyone should at least stop once and try to think. I mean అంతే చేయగలం, దాని నుంచి ఇంకేం చేయగలం? అంటే లైక్ అట్లీస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్ నువ్వేం చేయగలవు, లైక్ అట్లీస్ట్ డూ దాట్. ఆల్ రైట్, అంతేనా బాబాయ్? ఓకే, I think that's it for this conversation. See you all in the next one. Until then, take care, stay safe. Bye. Bye.